हाई फ्रेंड्स नमस्ते वेलकम बैक टू चित्र विनोदम इंतवరకు మనం ఎన్నో టెంపుల్స్ అనేవి మనం దర్శించడం జరిగింది వీడియోలో మీరు చూడడం జరిగింది కానీ ఇప్పటివరకు కని విని ఎరుగని దేవాలయం మనం ఇప్పుడు దర్శించబోతున్నాం ఆ యొక్క దేవాలయం ఎక్కడో లేదు ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్ లోని రాజోలు మండలం దగ్గర కడలి పంచాయతీ దగ్గర కడలి గ్రామంలో ఉంది అయితే ప్రెజెంట్ మనం ఈ యొక్క దేవాలయాన్ని అందరూ కపోతేశ్వర స్వామి దేవాలయం అని పిలుచుకుంటారు కానీ నేను మాత్రం నాకెందుకో ఇది కపోతేశ్వర దేవాలయంతో పాటు కలియుగ కైలాసం అని కూడా పిలవచ్చు అనిపించింది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ యొక్క దేవాలయాన్ని గోపురం చూసుకున్నట్టయితే దాదాపు 3 అంతస్తుల ఎత్తు ఉండవచ్చు అయితే ఎదురుగా ఒకవైపు శృంగి మరోవైపు భృంగిలను ఇక్కడ ద్వారపాలకులుగా ఉంటారు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ హిస్టరీ పరంగా చూసుకున్నట్టయితే 15-16 సెంచరీలో పల్లం రాజులు ఇక్కడ ఒక కపోతేశ్వర ఆలయాన్ని నిర్మించారని చెప్పి దేవనాగిరి భాషలో శాసనం ఇక్కడ రాసి ఉంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మరో విషయం ఏంటంటే 2 పావురాలతో పాటు బోయవాడు ప్రాణత్యాగానికి ప్రీతిక దేవాలయంలోని బోయవాడు స్వామికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్లుగా ఇక్కడ శిలారూపం ఉంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ భక్తులు తెలుసుకోవాల్సిన విషయం మరొకటి ఉంది చరిత్ర ఉన్న దేవాలయంలో బ్రహ్మాండ పురాణంలోని గౌతమి మహాత్యం పుస్తకంలో ఈ దేవాలయం గురించి కూడా రాసి ఉన్నాడు గోదావరి నది తీరంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అందులో ఈ యొక్క దేవాలయం మరొకటి జగద్గురు ఆది శంకరాచార్యుల చేత ప్రతిష్ఠించబడిన బాల త్రిపుర సుందరి అమ్మవారిని కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు 108 శక్తిపీఠాలలో ఇక్కడ ఉన్న శక్తిపీఠం ఒకటి 18 శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠం ఇక్కడ దగ్గరలోనే ద్రాక్షారామంలో ఉంది ప్రతి శుక్రవారం ఇక్కడ అమ్మవారికి కుంకుమ అర్చన కూడా జరుగుతూ ఉంటుంది చరిత్ర చెప్పుకున్నట్లయితే ఒకనాడు శివభక్తుడు అయిన బోయవాడు వర్షం కురుస్తున్న రాత్రి ఆకలితో ఉన్నాడు అయితే అక్కడ దగ్గరలో ఉన్న ఒక పావురాల జంట బోయవాడు బాధ గమనించి వాళ్ళ ఇంటికి అతిథి వచ్చాడు అని దివ్యశక్తితో ఉన్న ఆ పావురాలు గమనించాయి పక్కనే ఉన్న శ్మశానంలో మండుతున్న చితికి తీసుకువచ్చి బోయవాడికి ఆహారం అవడం కోసం ఆ మంటల్లో దూకాయి పావురాలు త్యాగాన్ని బోయవాడు చూసి బాధపడి అతను కూడా అదే మంటలో దూకి ఆత్మార్పణం చేసుకున్నాడు అప్పుడు శివుడు దర్శనమిచ్చి కపోతాల త్యాగానికి ముక్తుడయ్యాడు అయితే ఫ్రెండ్స్ పరమశివుడు వారిని మెచ్చి ఇక్కడ లింగంలో కపోతేశ్వర ఆకారంలో ఇక్కడ స్వయంభుగా స్వామివారు వెలిశారు ఇక్కడ క్షేత్రపాలకుడు జనార్దన స్వామి వారిని కూడా ఇక్కడ మనం దర్శించుకోవచ్చు అయితే ఇక్కడ కపోతేశ్వర స్వామి వారితో పాటు వరసిద్ధి వినాయకుడు భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుమారస్వామి కనకదుర్గమ్మ దేవి నవగ్రహాలతో పాటు కాలభైరవ స్వామి వారిని కూడా ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ వీరితో పాటు చండేశ్వర స్వామి వారితో పాటు పార్వతీదేవి కూడా ఇక్కడ కొలువై ఉన్నారు శివలింగం చుట్టూ విష్ణు రూపంలో ఉన్న జనార్దన స్వామి వినాయక స్వామి సూర్యనారాయణ స్వామి పార్వతీదేవి ఉండడం వల్ల అందువల్ల ఈ యొక్క శివ పంచాయతీ క్షేత్రాన్ని కూడా అనవచ్చు మార్గశీర మాసంలో మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తీర్థాలు ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా ప్రత్యేక హోమాలతో పూజలు చేస్తూ ఉంటారు భక్తులు ఇక్కడే మరొక ఆలయం కూడా ఉంది ఆంజనేయ స్వామి వారి పత్నితో ఇక్కడ మనం దర్శించుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఇంకో స్పెషల్ థింగ్ ఏంటంటే శివుని దేవాలయం పక్కనే చెరువుతో పాటు మరో పక్కన శ్మశానం లాంటి ప్రాంతాలు తెలుగు రాష్ట్రాలలో దేవాలయాలు చాలా అరుదుగా ఉంటాయి అదేవిధంగా ఈ దేవాలయం పక్కన చూసుకున్నట్టయితే ఒక పక్కన చెరువుతో పాటు మరో పక్కన శ్మశానం కూడా ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకో 2-3 స్పెషల్ థింగ్స్ ఉన్నాయి కొబ్బరికాయ వ్యాలిడిటీ మహా అంటే 1 సంవత్సరం పాటు ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం ఈ దేవాలయంలో ఒక కొబ్బరికాయ ఉంది ఆ కొబ్బరికాయను చూస్తే నాగేంద్రుడు వెలిసినట్టుగానే ఉంటుంది దాదాపు 5.5 దశాబ్దాల నుంచి ఆ కొబ్బరికాయ అలానే ఉంటుందని చెప్పేసి అక్కడ దేవాలయంలోనే పూజారులు చూపించారు అయితే ఇంకొకటి ఏంటంటే కాశీలోంచి గంగాజలం ఇక్కడ అంతర్వాహినంగా
ప్రవహిస్తుందని భక్తుల విశ్వాసం. ప్రతి మాఘమాసం ఆదివారం నాడు కాశీలోంచి గంగ ఇక్కడికి వచ్చి అంతర్వాహినంగా వచ్చి కపోతేశ్వర గుండెంలో చేరుతుందని అని అంటారు. అదే రోజు అంటే మాఘమాసం ప్రతి ఆదివారం నాడు ఇక్కడ భక్తులు ఎంతో పవిత్రంగా ఈ గుండెంలోని పవిత్ర స్నానాలు చేస్తూ ఉంటారు. మాఘమాసంలోని ఆదివారం నాడు ఆలయం వద్ద చెరువులో మారేడు దళం వేసినట్టయితే ఇక్కడ ఆ యొక్క మారేడు దళం మునిగిపోతుందంట. మునిగిపోయి కైలాసగిరిలో ఉన్న శివుడి దగ్గరికి చేరుతుందని చెప్పేసి ఇక్కడ భక్తులు ఎంతగానో విశ్వాసంగా నమ్ముతుంటారు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మరొక విశేషం చూసుకున్నట్టయితే కాతోటి ఇక్కడ చాలా సంబంధాలు ఉన్నాయి. కా అనే పదంతో ఇక్కడ కడలి అనే ఊరు, కపోతేశ్వర స్వామి లింగము, ఇక్కడ భక్తులు ఎక్కువగా కనకదుర్గమ్మ తల్లిని గ్రామదేవతగా కొలుస్తూ ఉంటారు. అదేవిధంగా కాతోటి ఇంటి పేరు ఎక్కువగా ఉంటారు, కడలి అనే ఇంటి పేరుతో ఎక్కువ ఉంటారు. అదొకటే కాకుండా ఇక్కడ గుండెం కూడా కపోతేశ్వర గుండెం అని కూడా పిలుచుకుంటారు. వాటితో పాటు ఇంకో సంగతి ఏంటంటే ఇక్కడ సినిమాలతో పాటు సీరియల్స్ కూడా షూటింగ్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, మీరు కనుక ఎప్పుడైనా ఏపీలోని ఈస్ట్ గోదావరికి వెళ్ళినట్టయితే తప్పనిసరిగా ఈస్ట్ గోదావరి కోనసీమ జిల్లాలోని రాజోలు మండలంలో కడలి గ్రామాన్ని తప్పనిసరిగా వీక్షించండి. అదేవిధంగా ఈ యొక్క దేవాలయాన్ని దర్శించండి. ఇక్కడ ఆల్మోస్ట్ బస్ ఫెసిలిటీతో పాటు ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది. పాలకోలు రైల్వే స్టేషన్ అనేది ఇక్కడ నియర్ బై ఉంటుంది. అదేవిధంగా అమలాపురం ఇక్కడ నుంచి జస్ట్ 25 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా కొత్త వారు ఎవరైనా మన ఛానల్ని చూసినట్టయితే తప్పనిసరిగా మరిన్ని వీడియోల విశేషాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో చివరిలో చూసుకున్నట్టయితే కడలి వారి ఊరికి సంబంధించిన కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం కూడా మనం చేసుకోవచ్చు. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మీ మనసులో ఏ కోరుకున్నా తప్పనిసరి నెరవేరుతుంది. మీరు ఏదైనా కోరుకున్న వాళ్ళకి 18 శుక్రవారాలు కుంకుమార్చన జరుగుతుంది. ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత. శంకరాచార్యులు చేసిన అష్టోత్తర శతపీఠంలో ఇదో పీఠం, 108 పీఠాల్లో ఇదో పీఠం. ఇంకా మీకు అష్టాదశ పీఠాలు ప్రసిద్ధి 18 పీఠాలు. మనకి దగ్గరలో ద్రాక్షారామ పీఠాలు 18 పీఠాల్లో, ఇవి 108 పీఠాల్లో పీఠం వస్తాయి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.